హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఎస్టర్డే వ్లాగ్లో ఒక ఫ్యామిలీ ఛానల్ ఒక వీడియో పెట్టినా కదా, ఏమని అంటే స్పైడర్ కానీ తీసుకుపోయినామని చెప్పేసి. ఆ వీడియో కింద చాలామంది కామెంట్లు అయితే చేస్తుర్రు, దీన్ని వీడియో పట్టుకపోరు అని చెప్పేసి. తీసుకపోతే ఏం ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఇది ఫ్లొడతనే ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది. సో అందు గురించి పట్టుకపోదాం, దీంతో చేసే యాక్టివిటీలు దీంతో చేద్దాము. ఆ తర్వాత టైంలో దీని ఒక దగ్గర కట్టేసి పెట్టాలి. సో అందు గురించే దీనికి ఒక స్పెషల్ బాడీ బెల్ట్ అయితే తెప్పించినాము. ఈ బాడీ బెల్ట్ దీనికి ఇన్స్టాల్ చేసి ఫర్దర్గా మన రాబోతున్న వీడియోస్లో స్పైడర్ గార్డ్ అయితే ఉంటాడు అనమాట, మన కొత్త టీం మెంబర్. చారా ఇంట్లో పట్టుకోవాలన్నా సూపర్ అమ్మా. ఓకే, యాక్చువల్లీ మెడకు ఉండే బెల్ట్, ఆ మెడ బెల్ట్ వల్ల ఏమైందంటే దానికి ఏమో ఇబ్బంది అయింది. కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు ఏం తినలేదు. అందు గురించి అయితే బాడీ బెల్ట్ తీసుకొచ్చినాము. ఇప్పుడు తినడం పట్టుకపోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. మొన్న తీసుకపోయినా చూడు, ఒకటి ఒకటే వాడిపోయిన వరకు ఉడికింది. ఇంకా లాక్కుంటే అయిపోరా. ఇది కొరికెత్తది కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు చూపిస్తున్నా అది బెల్ట్, రేపటి వరకల్లా ఉండదు చూడు. ఏమంటాం దీని ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా తీసుకోవద్దా బెల్ట్ లేకపోతే తీసి పెట్టాలి. బాయ్ కాడ మంచాలు ఎట్లుంటే అట్లున్నాయి మంచాలు. ఇది కూడా చెట్టు వేసింది, మొత్తం చింపి పారేసింది జింగిడి. మా ఇంట్లోకి వచ్చారు ఏమైనా ఎత్తుకపోదామని చెప్పేసి, ఇది మాకే ఇంటలేదు. మిమ్మల్ని అయితే కథం చేసి చదువు ఎత్తున్నారు ఇంటన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి వ్లాగ్లలో నేను స్టూడియో చూపెట్టలే కదా, స్టూడియో అప్డేట్ చెప్పని అడుగుతారు. లోపల ప్లాస్టరింగ్ వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు బయట సైడ్ ఒక్క సైడ్ మిగిలి ఉంది. ఈ రోజు ఏం వర్క్ నడుస్తుందంటే, పైన మీరు చూసినట్లయితే అది బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ వేస్తారు. తర్వాత దానికి మళ్ళీ ఇట్లా పంచమాల అంటారు, రెండోసారి వేస్తారు కదా స్మూత్, అదైతే వేస్తారనమాట. ఆ తర్వాత దేవుళ్ళని అతికేస్తారు. దేవుళ్ళ విగ్రహాలు ఏమేమి తెచ్చినా అంటే, మీద అతికేనికి వినాయకుడు ఇక్కడ సైడ్ ఒకటి వస్తుంది, ఇక్కడ సైడ్ ఒకటి వస్తాడు, అక్కడ దిక్కు రోడ్ దిక్కు ఒకటి వస్తాడు వినాయకుడు. మధ్యలోనేమో మన వెంకటేశ్వర స్వామి నామాలు అంటారు కదా, ఆ 3 విగ్రహాలు ఏమో మధ్యలో వస్తాయి. చూడనీకే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మన ప్రాజెక్ట్కి కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయి. అంతేకాకుండా నేను వైరింగ్ని ఆర్డర్ ఇచ్చి వచ్చిన ఎస్టర్డే వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఆ వైరింగ్ తీసుకురావాలి, పేమెంట్ ఇచ్చి వచ్చిన అక్కడ. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్ప్రే పెయింట్లు అవసరం ఉన్నాయి, ఆ స్ప్రే పెయింట్ కూడా తీసుకురావాలి. సో అది తీసుకురానికి ఇప్పుడే పోతున్నాం. బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే షాపు మనము అంటే సామాన్లు తీసుకునే షాపు. సో క్యాంపర్ ముంగడ పెట్టింది బాబు, దాన్ని ఇంకా తీసుకొచ్చి సామాన్లు వేసుకొని పోవాలి. ఇక రాసుకున్న దాని ప్రకారం అన్ని వైర్ బండలు అయితే తీసుకున్నాం. అవన్నీ కింద అవుతున్నాయి. ఇవన్నిటిని తీసుకపోయాము. ఇప్పుడు మెయిన్ మా బాగా ఫోన్ చేసి, అమ్మ నేను వస్తా అన్నాడు, రాలేదు. ఇవ్వాలని వచ్చి అది దున్నుకోవాలి. వాళ్ళే లేట్. ఒకవేళ వాళ్ళు అయిపోయింది అనుకోండి, ఇక నెక్స్ట్ మంత్ పిఓపి వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పిఓపి అయిపోయిందంటే పెయింట్ వేసుకొని బండలు వేసుకుంటే అయిపోతుంది, లోపల షిఫ్ట్ కావచ్చు. అది మా బాగా.
వైరింగ్ మొత్తం తీసుకున్నాము, కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్ప్రే పెయింట్స్ కావాలి. ఫస్ట్ స్ప్రే పెయింట్స్ కాడికి పోదాం. తర్వాత ఈరోజు ఏం వర్క్ నడుస్తుందంటే సెంటరింగ్ వాళ్ళది కిటికీల వెనక సైడ్ కిటికీలు ఉన్నాయి కదా, సల్లు కొట్టకుండా అవి మీద పరదాలు కడుతుర్రు. దానికి బొమ్మాయి మూలలు కావాలన్నట పెద్ద చేయించి. పొద్దుగా నేను వేసినవరా డబ్బా అయిపోయింది అట్లా అది కొన్ని ఉండే అనుకున్నాను. సరే ఇంకొక బాక్స్ కావాలంటే అది తీసుకుందాం. ఆ తర్వాత ఇంకో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక ఇదే తిరుగుడు గాయస్ మాది. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో తిరుగుతాను ఇట్నే సామాన్లకు. ఆల్రెడీ బ్లాగ్లో అక్కడిక్కడ చూస్తూనే ఉంటారు. ఇది తిరిగి 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 వీడియోకి కావాల్సిన సామాన్లన్నీ కలెక్ట్ చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. మనం పొద్దుగాలనే పోవాలనుకున్నాం అనుకోండి, పొద్దుగాల షాపులు తీసి ఉండే, అదొక బాగా. వాటర్ తాగే జగ్గులు ఉన్నాయి కదా, అవి మన బీహారాలో వచ్చారు పని చేయడానికి. వాళ్ళకి ఇచ్చినట్టు మేము మొత్తం అన్ని వలగొట్టారు. మన దగ్గర ఉన్నాయి 3 జగ్గులు వలగొట్టారు, ఒక్కట్లేవు. సో అవి తీసుకురానికి వేయండి విజయాడు. అవి తీసుకొని వచ్చిన తర్వాత స్ప్రే పెయింట్లోకి పోదాం. వీళ్ళు ఉన్నాడు, మెరుతుంది మొత్తం చెక్క. ఏమైందమ్మా చెడ మురుతుంది వాడు? ఏమైందా మురిసేదా మురుతాను? 3 తీసుకుంటే అయిపోరా? 2 వాళ్ళకి ఇద్దాము, ఒకటి మనకు ఉంటుండే. నేను మొన్న అప్పుడు తెచ్చినప్పుడు నేను 150 అని చెప్పింది ఒకటి. ఇప్పుడు నేను వేరే దగ్గర పోతాను, ఇచ్చే రేటు చెప్పు చక్కగా అని చెప్పిన. 100 రూపాయలు అంటున్నాడు. మస్తు ఎక్కువ చెప్తాడు. ఓ తాత మేము ఎవరు తాళాలు అవటి ఇవ్వటి చేయని కానీ అన్ని కొనుక్కొచ్చి మేడ 500 చెప్తాడు అని ఉంటే మెల్లగా 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 తగ్గించుకొని మళ్ళీ లాస్ట్ 100 రూపాయలకే ఇస్తాడు తాత. ఇక ఒక్కొక్కసారి మేము బార్గెన్ కూడా చేయము. 500 అంటే 500 మేయము, కానీ 500 అనగా 250 200 అట్లా ఇస్తాము. కొన్ని ఐటమ్స్ ఇటువంటి జగ్గులకు కూడా మేము బాగా ఎక్కువ చెప్తే ఇక బార్గెన్ చేసి తీసుకొని వస్తాం. బార్గెన్ చేయాలి ఖచ్చితంగా. స్ప్రే పెయింట్లు తీసుకుందాం అనేది ఆయన ఇక్కడ అన్న మన సబ్స్క్రైబర్ అట కలిసిండు. సో అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోటో దిగుతుంటే అని అంటే నేను బ్లాగ్లో అయితే కవర్ చేస్తున్నా. ఏం పేరు అన్న? అస్లాం అన్న. ఓకే, అన్నలో సిద్దిపేటే, మాది వేరే విలేజ్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. అన్న వాళ్ళ వీడియోలు చూస్తారట. మీ బాబు గురించి చెప్తాను. 9 months బాబు. వాడు మీ వీడియోస్ చూసి ఎంత నిద్ర, మీ సౌండ్ లాస్ట్ సౌండ్ వస్తుంది కదా, ఎండింగ్ సౌండ్ ఉంటుంది ఒకటి, మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ లేచి ఇట్లా చూస్తారు. మళ్ళీ మీ వాయిస్ వినగానే ఇక్కడ లోపల ఉన్నోడు కూడా అంబాడుకుంటూ వచ్చి ఇట్లా టీవీ ముందు కూర్చుంటాడు. అట్లా అది వాని వల్ల మేము అలవాటు అయిపోయినాం మీ వీడియోస్ కూడా. థ్యాంక్ యూ అన్న. తీసుకొని రండి, సండే రోజు రండి, ఫ్రీ ఉంటాం. అస్లాం నా పేరు. ఓకే అన్న, వస్తాం అన్న సార్. బాయ్. యాక్చువల్లీ మేము ఈ కలరింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఐరన్ రాడ్స్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్లలో కావచ్చు, దానికి 2 టైప్స్ యూజ్ చేస్తాం మేము. నార్మల్గా బ్రష్లతో వేసే కలర్ యూజ్ చేస్తాం, అంతేకాకుండా ఈ స్ప్రే పెయింట్లు యూజ్ చేస్తాం. అసలు ఈ స్ప్రే పెయింట్లు గిన్నెనం ఏం తీసుకోబోతున్నాం అంటే ఒక ప్రాజెక్ట్కి అవసరం ఉన్నాయి. ఎప్పుడైతే వెంటనే ఎండాలి, అది వెంటనే అయిపోవాలని మేము అనుకుంటామో అప్పుడు వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద స్ప్రే పెయింట్లు వాడతాము. ఒకవేళ మనకు టైం ఉండి ఇది రేపైనా సరే అయిపోతుందని అనిపించింది అనుకోండి, ఆ టైంలో మేము ఏం చేస్తామంటే నార్మల్ కలర్ వేస్తాం అన్నట్టు. ఎందుకంటే నార్మల్ కలర్ తక్కువ కాస్ట్కే ఎక్కువ వస్తుంది, ఇదేమో జల్ది అయిపోతుంది, తొందర అయిపోతుంది, ముత్తుకతనం వస్తుంది. అలా కాకపోతే ఆరుడు మాత్రం వెంటనే ఆరుతుంది, అది అడ్వాంటేజ్. రీసెంట్గా మీరు వాటర్ పైన ఒక సైకిల్ని పంపించినాం కదా, ఆ ప్రాజెక్ట్లో చూసి ఉంటారు. సో అసలు ఆ ప్రాజెక్ట్లకు అది యూజ్ చేస్తాం. ఆయన ఎవరు ఏంది ఏం కథ ఏం తెలియదు, ఎప్పుడు అలానే కూర్చుంటాడు ఆయన. ఇంకా మళ్ళీ ఎట్లా సిగరెట్ బీడీలు దాక్కుంటా కూర్చుంటాడు ఆయన. ఉదయం అరే ఆయన చూస్తుండు మనల్ని కాదు నేనంటున్నట్లా 20 రూపాయలు కానా ఏమో చెప్తున్నా నీకు, ఇటు పంపంటున్నారండి వెళ్తుండు. రమ్మంటున్నా వాళ్ళు కాస్త మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఉండే, మేము అప్పుడు ఆయన ఏందని తెలియదు, మా కాలేజీలో వాటర్ క్యాన్లు వేయడానికి వస్తుండే. వాటర్ క్యాన్లు వేసిపో మంచిగానే ఉంటుండే. కొద్దిసేపు అట్లున్నాడా, మంచిగా పని చేసుకున్నాడా. ఆయనకు ఒకవేళ ఏమో అవుతుంది కొద్దిసేపు అట్లనే, ఏదైనా క్యాన్ ఉన్న చేతులున్నా ఏమున్నా సరే చంపుతాడు. అడితే ఎక్కువ చంపి ఏమో చదువుతూనే ఉంటాడు, ఇక చెప్తూనే ఉంటాడు. మా హిందీ ఆయన అన్నట్టే, మా ఏది తూ క్యారే ఓ తూ జార్జా ఇదర్జా मैं नया आता तू जा ఓ తిరుగుతూనే ఉంటారు. ఇక ముంగట మా ప్రిన్సిపల్ కానీ ఎవరు ఉన్నా సరే, క్లర్క్ కానీ ఎవరు ఉన్నా సరే తిరుగుతూనే ఉంటారు. ఆయనకి అట్లా కాగానే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తుండే, వాళ్ళు వచ్చాయని కొనుక్కొని పోతుంటారు.
ఇక పని చేయడిగా వాటర్ క్యాన్ లేడిగా ఎప్పటిదాకానైతే మంచిగా ఉంటాడో అప్పటిదాకానే ఎత్తాడు. రీసెంట్గా చూసిన ఆయనను దగ్గర ఒక 5-6 years తర్వాత చూసిన ఆయన. అంతకుముందు ఒకసారి కనబడి ఉండే ఆయన కాలు తీసేసారు మొత్తం, ఒక కాలు లేనే లేదు, ఒక కాలు లేదా అయినా వాటర్ క్యాన్లు ఎత్తుండు అవి కట్టెలు పెట్టుకొని కనబడ్డాడు మన నాకు. ఇప్పుడే గాయస్ మన మెయిన్ వీడియో వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. పోతూ పోతూ ఒక ప్లేస్లో అయితే ఆయన భయ్యా చాయ్ దియో బాద్ మీ ఫోన్ బాత్ కన్నా మురిసేదో మురుకుతాడు. చాయ్ ఒక మంచిగా చాయ్ తాగి ఆ తర్వాత వెళ్తాము. పోయి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సెటప్ ఒకటి వాటర్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో దానికోసం కూడా మొత్తం ఇక నానిపోయి ఉన్నాం కదా, ఇప్పుడే సెటప్ చేసుకుంటున్నాము. అట్లయితే రేపు ఏమి ఇబ్బంది కాదు. ఓ పేట రాకుండా నేను రాలేదేమని నేను అనుకుంటున్నా. అద్రాక్ చాయ్ ఇప్పుడే పెడుతున్నట్టున్నాడుగా గరం గరం. టేబుల్ 4-5 తయారైతే తప్ప మన తాడు ఏం లేకరా. ఇది ఉన్నది మన దగ్గర, సలాకలు ఉన్నాయి. నువ్వు తప్పు ఉన్నావు, వాడు తప్పేమో నువ్వు తప్పు. నాకు చెప్పాలి కానీ నేను చెప్పిన. శేఖర్ గారు తయారు చేసిన ఐటమ్స్ మనం మస్తు వాడుతున్నాం. స్టాండ్ కావచ్చు, టేబుల్ కూడా వేసిండ్రా, టేబుల్ కూడా వాడే వేసిండు కదే. పెద్ద టేబుల్ ఎవరు వేసిర్రు? నేను తయారు చేసిన. అది ఎవడు వేసిండు పెద్ద టేబుల్? నేను నేర్పించిన. వీడియో వేసిన శేఖర్ గారు వేసిండా? శేఖర్ గారు వేసిన వీడియో వేసాడు. ఏమో నాకు వీడియో అనిపిస్తుంది. కాదు కాదు కింద ప్లేట్లు కడి చేయలేదా జింగిరిగా అందరు కాళ్ళు తెగలేదా? వీడియో చేయొచ్చా? శేఖర్ గారు అయితే మంచిగా దాన్ని గ్రైండ్ చేస్తుండే. అయితే నువ్వే ఈ చాయ్ ఎట్లా ఉంది, మన చాయ్ ఎట్లా ఉంది? ఏంటిదిరా? ఈ చాయ్ ఎట్లా ఉంది, మన చాయ్ ఎట్లా ఉంది? ఈ చాయ్ మంచిగా ఉంది. ఈ చాయ్ మంచిగా మంచిగా అంటా అనుకున్నాడు. రాజుగా మంచిగా ఇస్తారా చాయ్? రేపటి నుంచి మళ్ళీ అట్లే చక్కెర ఎక్కువ చాయ్ పత్తి. చాయ్ స్పెషలిస్ట్. కార్ కూడా కొద్దిగా వాషింగ్ వేయించారుండే, మొత్తం ఘోరంగా అయిపోయింది వాషింగ్ వేయించకపోయేసరికి. సో ఇప్పుడు పోయి ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ అయితే చేస్తాము. నాకు తెలిసి ఒక 1 hour టైం పడుతుంది కావచ్చు మ్యాక్స్. ఆ తర్వాత ఇప్పుడు సెటప్ చేసి పెట్టుకుంటే ఏంటంటే రేపు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయినా నైట్ షూట్ లేదు ఏంటిది, నువ్వు వంగనే వెళ్ళిపోయిగా పోయి నువ్వు ఎడిటింగ్ చేసుకో, మేమేమో ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటాం. వాటర్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని కొద్దిగా డెవలప్ చేద్దామని చెప్పినా కదా. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇదే అనమాట. దీనికి పైనకి ఎక్కడానికి దిగడానికి కొద్దిగా సెటప్ వచ్చేసి మంచిగా లేదు, ఖచ్చితంగా వాటర్లో దిగవలసి వస్తుంది. సో అట్లా ఉండకుండా ఏం చేద్దామని మేము చూస్తున్నామంటే తెప్పలున్నాయి కదా, తెప్పలను అయితే సెట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీంట్లో యూజ్ చేసిన ఫ్రేము ఇది శేఖర్ గారు వచ్చేసి మన ఈ చెయ్యి ఇరవక ముందుకు తయారు చేసిన. దేని గురించి తయారు చేశారా? ఇది దాని గురించి తయారు చేయించినాం కదా. సో ఒక వేరే ప్రాజెక్ట్ గురించి దీన్ని తయారు చేయించినాం మన చెయ్యరక ముందుకు. తర్వాత ఈ ప్రాజెక్ట్ని దీంట్లో అయితే యూజ్ చేయవలసి వచ్చింది బేస్ని. యాక్చువల్లీ దీని సైజ్ ఇంకా పెద్దగా ఉండేది, దాన్ని కట్ చేసి వెల్డింగ్ చేసి సో మొత్తానికి ఇట్లా అయితే వేయించినాం దీన్ని. అందుకనే కింద మీకు ఏవైతే అవి కనబడుతున్నాయి పైపులు, అది డ్రమ్ములు పెట్టుకొచ్చే విధంగా 4 డ్రమ్ములు తీసుకొచ్చి ఉంటే నేను అవిటి సెట్ అవుతుందని చెప్పేసి అట్లా కిందికి పెట్టిపించినాం సలాకారు. ఆ రోజు లోపలికి పంపించినాం కదా. సో అది మెయిన్ ప్రాజెక్ట్, అసలు దాని గురించి తయారు చేసినాం ఇది. అది ఇంట్లో వాడవలసి వచ్చింది అన్నట్టు. ఈ తాళ్ళు కూడా మొత్తం లూజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తాళ్ళను కొద్దిగా గుంజి కాడదాం, అంతేకాకుండా దాన్ని మీకు ఎక్కువ వచ్చేటట్టు దిగొచ్చేటట్టు ఈ తెప్పలు కూడా సెట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మేము ఈత వచ్చినా కానేమో నీళ్ళు ఎచ్చగా ఉండే, ఇది చెట్ల కింద ఉన్న వరకు కావచ్చు మేబీ, మొత్తం చల్లగా ఉంది. బయట కూడా అంతగానం చీకటి కాలేదు, కానీ దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం చీకటి అయిపోయింది. ఈత నేర్చుకుంటావారా? నాకు వస్తే మంచిగా ఉంది. ఇలా రాదు, ఎక్కువ లోతుండారా? ఇది ఉంటుంది, వద్దు. మాడి పందులకు 60 కెమెరా ఎట్లే ఇలా నువ్వేం ముని చచ్చిపోవు. వద్దు బా, నీళ్ళంటేనే భయం. అది లోతు కానీ పడ్డా అని వీడు. బాగా స్టేబుల్ ఉంటాయంటే వారేవి 2 ఉంటాయి. కష్టమే 2 గంటల వరకు అలా స్టేబుల్గా లేవు, ఒక్కడైతే స్టేబుల్గా ఉంటుండే. తాడు పట్టుకొని పోవాలిగా.
మీకే నమ్మకం లేకుంటే మాకే ఎట్లుంటుంది నమ్మకం చెప్పి ఏం నమ్మకం రా? నన్ను దుంకుమంటున్నావు లోతు లేదంటున్నావు. అరే లోతు లేదురా, నువ్వు ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా ముంగుతావని. బాబాయ్ నాకు ఇడికే జ్వరం వచ్చింది మళ్ళీ బాబాయ్ చల్లగా ఉన్నాయి నేను ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంది చెప్పాను, ఇట్లా కట్టేదానికంటే ఇక పక్క పక్కన పెట్టుకున్నాను. మన ఫ్రెండ్స్ ఇట్లా నాకు వేస్ట్ అనిపిస్తుంది, పని చేయదు. ఎందుకంటే స్టేబుల్గా లేదు. ఇప్పుడు ఇట్లా అటు ఇటు అవుతుంది, అన్స్టేబుల్ ఉంది అది. రేపు ఎక్కినాక మళ్ళీ చూసుకోవాలట కింద పడాలట. డా పని పడతారు నన్ను. మాకే ఏం కాదు, మాకు ఈత వస్తుంది, నీకే ప్రాబ్లం. నీ ఎక్కుతా నీ ఎక్కా మీరు ఎక్కినాకనే ఎక్కుతా అంటే తాడు ఒక్కటి లూజ్ అయింది బాగా, ఇది గుంజుకోవాలి. ఈ తాడు కూడా లూజ్ అయింది, నేను కూడా గుంజుకోవాలి. అట్లయితే మొత్తం పైనకి లేస్తుంది. ఇగో ఈ తాడు టైట్ అవుతుంది, ఫుల్ టైట్ అవుతుంది. వేరే ప్రాజెక్టులకు తాళ్ళు అవసరం పడతా ఉన్నాయి. ఈ వీడియో వేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇది ఒకటి కంప్లీట్ చేసుకుంటే తాళ్ళన్నీ వస్తాయి బయటకు అన్నట్టుగా తయారు చేస్తున్నాం. ఈ బేస్ మేము ఏ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తే తయారు చేసినామో అది కూడా తీసేది ఉన్నది. సో అందు గురించి బేస్ కూడా కావాలి మాకు. మస్తు రోజులు దీన్ని తయారు చేసి పెట్టి. కొంచెం సైడ్కి ఈయన కడుతున్నా, అదే తాడు కడుతున్నా. అదే తాడు కడుతున్నాం కానీ పోయేటప్పుడు ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది కావచ్చు. తాడు సందులోకి వెళ్ళి రావాలి మళ్ళీ ఉంటుంది ఇక తాడు మీద ఉండాలి మరి. చిన్నోళ్ళకి అంతదా అది కాజానికి ఇట్లానికి అంతదా అదే మేము నిలబడితే పొంగుతుందిగా మరి. దాని కింద ఉందా అది? ఇప్పుడు దీన్ని మీకు వస్తే ఇంకా మీకులేస్తుంది. తాజా దీన్ని మీకని డై కొడతావారా? కష్టం, తలకి దుంకు కష్టం, కష్టం. ఈత నేర్పిస్తారా? నేను వద్దు. 2026 నీకు ఈత వస్తుందిరా? రాదు. నేను నేర్పిస్తా బాబాయ్. 2026 తాజానికి ఈత వస్తుంది. దిగానా దిగు అడ్డా గిద్ద కూడా జరిగినట్టుకో కింద దవాలు దిగు సపరేట్గా పడతామారా? ఆ రోజు ఆ బేస్ ఎట్లుండే ఎక్కలే పైనకు? ఎక్కినాము మరి ఎక్కినమ్మ కాదు, ఎక్కినా నేను ఎక్కినాకనే మీరు అందరూ ఎక్కిరు. వాడు రాములమ్మ కాలే ఆనాడు చెట్టు పట్టుకొని పడనీయ బాబాయ్. ఇది ఇంత లాంగ్ ఉండొద్దు, ఇదే ఆదని చెప్తుంది మొత్తం. మీద తలకాయ మీద ఉండాలి, పోతుంటే పైన ఉండాలి. సో మొత్తానికి గైస్ మన వ్లాగ్ వీడియో ఏదైతే ఉందో అదైతే ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది. ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. చాలామంది ఏమని అడుగుతారు అంటే అన్న వీడియోస్ టైమింగ్ చెప్పండి, ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఏం కథ అనేది అడుగుతారు. సో ఈ వ్లాగ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మన మెయిన్ ఛానల్ వీడియో వచ్చేసి మార్నింగ్ 7 AM వస్తుంది. మీకు అలా అందరికి కూడా అదే కావాలి, మార్నింగ్ 7 AM. సో మార్నింగ్ 7 మెయిన్ ఛానల్ వీడియో వస్తుంది. సో ఫ్యామిలీ ఛానల్లో కూడా కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. ఫ్యామిలీ ఛానల్లో వ్లాగ్ ఛానల్ ఇవి రెండు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీ ఛానల్ వ్లాగ్ ఛానల్ వీడియో ఒకే రోజు వచ్చింది అనుకోండి, వ్లాగ్ ఛానల్లో 12కి వస్తుంది, ఫ్యామిలీ ఛానల్లో 4కి అయితే వస్తుంది ఈవినింగ్. ఒకవేళ రాకుంటే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ ఇక పైన నాకు తెలిసినంత వరకు అయితే 3 ఛానల్లో 3 వీడియోలు వస్తాయి. మార్నింగ్ 7 AM మెయిన్ ఛానల్లో, 12 PM అంటే మధ్యాహ్నం 12 గంటలకు వ్లాగ్స్ ఛానల్లో, సాయంత్రం 4కి ఫ్యామిలీ ఛానల్లో. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. వ్లాగ్స్ పైన మెయిన్ వీడియోస్ పైన మీ సపోర్ట్ వస్తున్న రోజు వీడియోస్ తీస్తూనే ఉంటాం, మొత్తం ఏం ఆపేయము. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ బాబాయ్ హోమ్ టూర్ ఈజ్ లోడింగ్ వస్తుంది త్వరలోనే, ఈ వీక్లో వస్తుంది తెలిసి. సో త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.